హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్లాబ్ వేసిన తర్వాత మొరాలు కట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటని కొందరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. వైరింగా, ప్లంబింగా, ప్లాస్టింగ్ అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ వీడియోలో మనం పూర్తిగా నీట్గా అర్థమయ్యేటట్లుగా స్టెప్ బై స్టెప్ విధంగా చెప్తాము. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి కానీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫస్ట్గా మనకి సెంటరింగ్ ఊడిపీకిన తర్వాత ఖర్చులన్నా పెట్టాలి, చిప్పింగ్ అన్నా అంటారు. ఇది రెండిట్లో ఏదో ఒక విషయం అనేది చెప్తారు. కొందరు కొన్నిసార్లు ఖర్చులు అంటారు, కొందరు చిప్పింగ్ అంటారు ఫ్రెండ్స్. ఫస్ట్గా స్లాబ్ ఉడిపీకిన తర్వాత స్లాబ్కి బీముకి చుట్టూ అనేది ఖర్చులు అనేది పెట్టాలి. ఇలా ఖర్చులు పెట్టిన తర్వాత మన వైరింగ్ పని చేపించాలి. వైరింగ్ అంటే వైరింగ్ ఇవ్వడం కాదు, పైపులు గుచ్చిపెట్టడం కరెంటు పని. పైపులు ఏడేడ వస్తాయో మొత్తం అంతా అనేది ప్రతి రూముల్లోనూ, బెడ్రూమ్లో, కిచెన్లో, హాల్లో ఎక్కడెక్కడ బాక్స్లు వస్తాయో దీన్ని వైరింగ్ పని అంతా చేయించుకోవాలా. కరెంటు పైపులు కూర్చోబెట్టడం. దీని తర్వాత ప్లంబింగ్ అనేది చేయించుకోవాలా ఫ్రెండ్స్. బాత్రూమ్లలో కానీ, మన కిచెన్లో కానీ, వాష్ బేషన్లో కానీ, ఇట్లా ఎక్కడెక్కడ డైనింగ్ హాల్లో కానీ ఎక్కడెక్కడ కావాల్సిందే మొత్తం ప్లంబింగ్ అంతా చేయించుకోవాలి. ప్లాస్టింగ్ చేసిన తర్వాత అంటే ఏడంటే ఆడ పలక కొడతారనమాట. అందుకోసమే ఫస్ట్గానే చేయించుకోవాలన్నమాట. వైరింగ్ కానీ, ప్లంబింగ్ కానీ ఫస్ట్గా చేయించుకున్న తర్వాతే ప్లాస్టింగ్లు చేయాలి. ఫస్ట్గా వచ్చేసి ఇవన్నీ చేయించుకున్నాక దాని తర్వాత సీలింగ్లు చేయాలి. సీలింగ్లో ఎందుకు చేయాలి, గోడ చేయకూడదా అనుకుంటే, మన సీలింగ్లు చేసేటప్పుడు మొత్తం చుట్టూ వాల్స్కి అంతా ఎగురుతుంది అనమాట. ఉండు కలవ అనేది ఎగురుతుంది అనమాట. దానికోసం మనం ఫస్ట్గా సీలింగ్ చేసుకోవాలన్నమాట. సీలింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మన ట్యూబ్లో వేసుకొని బోకులు వేసుకొని దాని తర్వాత చేయాలి. మనకి పర్ఫెక్ట్గా అనేది సీలింగ్లు అనేది వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పిఓపి చేపిస్తున్నారు. సీలింగ్లు అనేది అస్సలు చేపించుకోవటం లేదు. 100% సీలింగ్లు చేయించుకోవాలి. మనకి స్లాబ్ స్టాండర్డ్గా ఉండాలంటే ఫ్యూచర్లో. రేపు పొద్దున పిఓపి అనేది కొన్నిసార్లు 5 ఏళ్ళకే పోతుంది, కొన్ని ఏళ్ళకి 6 ఏళ్ళకి పోతుంది. ఇట్లా కొన్నిసార్లు ఊసిపోతాయి అన్నమాట. దానికోసం మనకి ఫ్యూచర్లో మనకి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే సీలింగ్ అనేది 100% చేయించుకోవాలి. చేయించుకుంటేనే మనకి బాగుంటుంది ఫ్యూచర్లో కానీ ఏ ఇబ్బంది రాకుండా. ఇలా సీలింగ్ చేయించుకున్నాక చుట్టూ మన గోడలకి, వాల్స్కి మనం ప్లాస్టింగ్ చేయించుకోవాలన్నమాట. ఫస్ట్ ఎప్పుడైనా కానీ బయట పక్క మాత్రం చేయించకూడదు, లోపల పక్కే చేయించాలి. చాలామంది స్లాబ్ వేసిన తర్వాత మొరాలు కట్టించి బయట పక్క నుంచి ప్లాస్టింగ్లు చేపిస్తారు. అట్లా ఎప్పటికి కానీ చేయించకూడదు. లోపల అనేది ప్లాస్టింగ్ తర్వాతే బయట పక్క చేపించాలి. ఎందుకు లోపలే చేయించాలంటే ఈ ప్లంబింగ్ అనేది పైపులు గీపులు ఆడంటే ఆడ పోతా ఉంటాయి, ఆడంటే ఆడ హోల్స్ వస్తుంటాయి అన్నమాట. బయట పక్క ప్లాస్టింగ్ చేసినారు అని చెప్తే మళ్ళీ హోల్స్ కొట్టినప్పుడు ఏడంటే ఆడ బొక్కలు ఉంటాయన్నమాట. అవి చాలామంది ఫినిషింగ్గా చేయరనమాట. దానికోసం మనం లోపల పక్క ప్లాస్టింగ్ చేయించుకున్నాక బయట పక్క ప్లాస్టింగ్ చేయించుకోవాలి. లోపల ప్లాస్టింగ్ అయిపోయినాక మొరాల్ ప్లాస్టింగ్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్గా ఇట్లా ఏదంటే ఏది పడి చేయించుకున్నానుకో మనకు అనేది ఫినిషింగ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా మనం క్లియర్గా ప్రతిదీ తెలుసుకొని మనం చేసుకుంటే కొద్ది దినాలు లేట్ అవుతుంది, అంతేగాని పని అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బయట పక్క ప్లాస్టింగ్ కానీ, ఎలివేషన్ కానీ, సెల్ఫ్ల గురించి కానీ ఏదో ఒక వీడియో అనేది నీట్గా మీకు అర్థమయ్యేటట్లా పెడతాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్.